సో లాస్ట్ క్లాసెస్లో ఛార్జెస్కి సంబంధించిన డెఫినేషన్స్ గురించి, ఛార్జెస్కి సంబంధించిన ఫోర్స్ ఎలక్ట్రిక్ లైన్స్ గురించి, ఎట్ ద సేమ్ టైం లైక్ ఛార్జెస్ అయితే ఎలా ఉంటాయి, అన్లైక్ ఛార్జెస్ అయితే ఎలా ఉంటాయి అనే విషయాన్ని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్లో మెటీరియల్స్ని ఎలా క్లాసిఫై చేస్తాం అంటే ఛార్జెస్ ఫ్లోని బేస్ చేసుకొని మెటీరియల్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాం. అది కండక్టరా, ఇన్సులేటరా, సెమీ కండక్టరా. అంటే దాని అర్థం కొన్ని మెటీరియల్స్ అస్సలు ఛార్జెస్ని వాటి నుంచి ఎలా చేయవు. ఎలా అంటే రబ్బర్ కానీ, ప్లాస్టిక్ కానీ, గాజు కానీ, గ్లాస్ కానీ ఇవేవి కూడా వాటి నుంచి ఛార్జెస్ ఫ్లో అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఆ మెటీరియల్స్ అసలు ఎలా చేయవు. సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని మనం ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అని పిలుస్తాం. వాటిని ఇన్సులేటర్స్ అని అంటారు. సో నెక్స్ట్ మెటీరియల్ క్లాసిఫికేషన్ వచ్చి కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ని ఎలా చేస్తాయి. ఎలా కాపర్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాటినం కానీ, లేదంటే అల్యూమినియం కానీ, సో ఏ మెటల్స్ అయినా సరే వాటి నుంచి ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ని అలో చేస్తాయి. అదే రబ్బర్ ఇవన్నీ తీసుకుంటే ఆ మెటీరియల్స్ ఆ పర్టికులర్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పిన మెటీరియల్స్ ఏవి ఛార్జెస్ ఫ్లోని అలో చేయవు. కానీ కండక్టింగ్ మెటీరియల్స్ ఛార్జెస్ ఫ్లోని అలో చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ వచ్చేసి పార్షియల్గా అలో చేస్తాయి. అంటే మరీ ఇన్సులేటర్లా అసలు ఎలా చేయకుండా ఉండవు, అలాని కండక్టర్లా కంప్లీట్గా ఎలా చేస్తాయని కాదు, పార్షియల్గా ఎలా చేస్తాయి అంటే కంట్రోల్గా ఎలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్స్లో 100 కండక్టర్ మెటీరియల్ అంటే ఒక ఐరన్ మెటీరియల్ లేదా కాపర్ మెటీరియల్లో ఒక 100 ఛార్జెస్ లేదా 100 ఎలక్ట్రాన్స్ నువ్వు అక్యుములేట్ చేయగలిగితే సెమీ కండక్టర్కి వచ్చేటప్పటికి 50 ఛార్జెస్ మాత్రమే అక్యుములేట్ అవుతాయి. అంటే హాఫ్ ఆఫ్ పార్షియల్ ఛార్జెస్ అనమాట. అంటే అస్సలు ఎలా చేయనివి, అస్సలు ఫ్రీ ఛార్జెస్ ఎలా చేయని మెటీరియల్స్ ఇన్సులేటర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ రబ్బర్, ప్లాస్టిక్. అందుకే మనం ఏదైనా కరెంట్ వర్క్ చేస్తున్నప్పుడు కింద చెప్పులు వేసుకోండి అని అంటారు. ఎందుకని చెప్పులు అయితే ప్లాస్టిక్తో అయినా తయారవుతాయి లేదా రబ్బర్తో అయినా తయారవుతాయి. సో ఇవి ఏవి కూడా మనకి ఎలక్ట్రిసిటీని మన బాడీలోకి ఫ్లో అవ్వకుండా చేస్తాయి. అంటే ఒకవేళ బాడీలోకి ఫ్లో అయినా కింద గ్రౌండ్ని ఎప్పుడైతే టచ్ చేసామో అప్పుడు మనం మన బాడీలో మన బాడీలోంచి పాదాల వరకు వెళ్ళాలి. పాదం ఓన్లీ బేర్గా ఉన్న పాదం అంటే వితౌట్ చెప్పు అంటే ఏ రకంగా కూడా మనం ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని వేసుకోకపోతే, ఏ రకంగా కూడా మనం చెప్పులు లాంటివి ఏం యూజ్ చేయకుండా కరెంట్ పని చేసినట్టయితే షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే చెప్పులు అంటే మనం వేసుకునే ఈ స్లిప్పర్స్ ఉన్నాయి కదా, ఈ స్లిప్పర్స్ మనకి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అవుతాయి. అంటే అది మేబీ రబ్బర్ చెప్పులు అయినా అవ్వచ్చు లేదా ప్లాస్టిక్ చెప్పులు అయినా అవ్వచ్చు. ఏదైనా సరే అవి ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద పనిచేసి సంపాట్ 100% నేను షాక్ నుంచి ప్రివెంట్ చేస్తానని చెప్పలేము, కానీ సంపాట్ ఎలక్ట్రిక్ షాక్ నుంచి ప్రివెన్షన్ చేయొచ్చు. అంటే ఛార్జెస్ ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అయితే ఛార్జెస్ ఫ్రీగా మూవ్ అవ్వవు, కండక్టింగ్ మెటీరియల్స్ అయితే ఛార్జెస్ ఫ్రీగా మూవ్ అవుతాయి. అందుకనే కాపర్ మనకి ఇళ్లల్లో వేసే తీగలు కూడా పైన ప్లాస్టిక్ వేస్తారు. అది ఇన్సులేటింగ్ మెటీరియల్, మనకి షాక్ కట్టకుండా. లోపల ఆ ప్లాస్టిక్ని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి కాపర్ తీగలు కనబడతాయి. ఈ పైన మనకి ఇంకా కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ట్రాన్స్మిషన్ వైర్స్ బయట కనిపించే ట్రాన్స్మిషన్ వైర్స్, ఆ ట్రాన్స్మిషన్ వైర్లో ఏదైనా రిపేర్ చేయాలన్నా ముందు మొత్తం కరెంట్ సప్లై అంతా ఆపేసి అప్పుడు రిపేర్ చేస్తారు తప్ప కరెంట్ సప్లై ఉన్న వైర్ని ఎవరు టచ్ చేయడానికి కూడా ట్రై చేయరు. బయట వేసే ట్రాన్స్మిషన్ వైర్కి ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఏం ప్రొవైడ్ చేయరు. బట్ కానీ మన ఇళ్లల్లో వేసుకునే వైర్స్కి మట్టికి మాత్రం పైన ప్లాస్టిక్ ఇన్సులేషన్ వేసి లోపల కాపర్ మెటీరియల్ వేస్తారు. అంటే పైన వేసే ప్లాస్టిక్ మెటీరియల్ ఇన్సులేటర్ మనకి కరెంట్ షాక్ కొట్టకుండా చేస్తుంది. లోపల ఉన్న కాపర్ మెటీరియల్ కండక్టింగ్ మెటీరియల్, అంటే అందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అంటే ఛార్జెస్ అనేవి ఫ్లో అవడం అని అర్థం. సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అంటారా, మీ ఫోన్ ప్రతిదీ నేను ఇప్పుడు చెప్తున్న ఆన్లైన్ క్లాస్, మీరు ఇప్పుడు వింటున్న ఆన్లైన్ క్లాస్, అదంతా ఫోన్లోనే జరిగే పని. సో ఈ ఫోన్లోనైనా సరే లేదా సిస్టంలోనైనా సరే ఈ ప్రతి దాంట్లోనే వాడే మెటీరియల్స్ మనకి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. ఆల్రెడీ సెమీ కండక్టర్ గురించి ఏకంగా ఒక చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం మనం. సో సెమీ కండక్టర్ అంటే పార్షియల్గా అలో చేస్తాయి ఎలక్ట్రాన్స్ని. అదే కండక్టర్స్ అయితే కంప్లీట్గా ఛార్జ్ అన్న ఎలక్ట్రాన్స్ అన్న సేమ్ కదా. సో కంప్లీట్గా ఛార్జ్ని అలో చేస్తాయి. ఇన్సులేటర్ అయితే అసలు ఛార్జ్ని తన నుంచి ఫ్లో కూడా అవ్వదు. ఎప్పుడు కొన్ని ఇన్సులేటర్స్ ఉంటాయి, వాటిని డైఎలక్ట్రిక్స్ అంటారు. అవి ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అవి ఛార్జ్ని అలో చేస్తారు, వేరే విషయం. అది తర్వాత చాప్టర్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇదంతా మనకి మెటీరియల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. కూలుంబిక్ లా ఆఫ్ ఫోర్స్ అంటే కూలుంబ్ అనే సైంటిస్ట్ రెండు ఛార్జీల మధ్య ఫోర్స్ని డిఫైన్ చేస్తారనమాట ఒక ఈక్వేషన్లో. అది ఇంకా ఎంత ఇంపార్టెంట్ ఈక్వేషన్ అంటే మీరు
మీరు ఈవెన్ పీజీ లెవెల్కి ఐ మీన్ డిగ్రీ యూసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినా సరే మీకు యూస్ అవుతాయి. సో కూలంబిక్ లా ఆఫ్ ఫోర్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. కూలంబిక్ లా ఆఫ్ ఫోర్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో కూలంబ్ లా ఆఫ్ ఫోర్స్ ఏం చెప్తుందంటే రెండు చార్జెస్ తీసుకోమంటుంది, ఒక పాజిటివ్ చార్జ్ ఒక నెగిటివ్ చార్జ్. ఓకే, సో ఈ రెండు చార్జీలు డిసిమిలర్ చార్జెస్ కాబట్టి వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అదే ఈ రెండు పాజిటివ్ చార్జ్లైనా అదే ఈ రెండు నెగిటివ్ చార్జ్లైనా వీటి మధ్య కంపల్సరిగా రిపల్షన్ ఫోర్స్ ఉంటుందని డిస్కస్ చేసాం. అంటే సిమిలర్ చార్జెస్ అయితే రిపల్షన్ ఫోర్స్, డిసిమిలర్ చార్జెస్ అయితే అట్రాక్షన్ ఫోర్స్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫోర్స్ కి ఈక్వేషన్ చెప్తున్నారు. ఎలా అంటే ఈ రెండు చార్జెస్ కి మధ్యలో డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ ని ఆర్ అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. స్మాల్ ఆర్ అనే లెటర్ తో డినోట్ చేస్తున్నాం. ఆ డిస్టెన్స్ ని స్మాల్ ఆర్ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఓకే, సో ఇది ఫస్ట్ చార్జ్, ఇది సెకండ్ చార్జ్, అందుకని డిస్టెన్స్ ని R12 అని రాస్తాం. ఓకేనా, ఒకవేళ ఇది కనుక సర్క్యులర్ గా తీసుకున్నట్టయితే రేడియస్ అని కూడా చెప్తారా తర్వాత విషయం. కానీ ఇక్కడ ఆర్ అంటే మనకి డిస్టెన్స్, ఫస్ట్ చార్జ్ కి సెకండ్ చార్జ్ కి మధ్యన డిస్టెన్స్. ఒకవేళ సిమిలర్ చార్జెస్ అయితే వాటి మధ్య రిపల్షన్ ఫోర్సెస్, డిసిమిలర్ చార్జెస్ అయితే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటుందని కూలంబ్ చెప్పారు. సో ఇప్పుడు ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్, సో ఫోర్స్ ని క్యాపిటల్ ఎఫ్ అనే లెటర్ తో నేను డినోట్ చేస్తున్నాను. ఓకేనా, ఆయన చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కూలంబిక్ లా ఆఫ్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దాని అర్థం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇది ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎవరికి? మాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ కి, ప్రొడక్ట్ ఆఫ్ magnitude of charges కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అనే దానికి ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అనే దానికి డిఫరెన్స్ ఉంది. ఎందుకని? ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అంటే మనం ఇక్కడ ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ రెండు తీసుకున్నాం, అందులో మనకి ఇది ఒక్కటే చాలు, ఈ సైన్స్ తో సంబంధం లేదు. అంటే ప్లస్ మైనస్ తో ఏ రకమైన సంబంధం లేదు, ఓన్లీ మాగ్నిట్యూడ్ అంటే క్యూ తీసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం force is directly proportional to product of magnitude of charges. అంటే దాని అర్థం ఏంటి? Q1 into Q2. సో ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అంటే దాని అర్థం ఏంటి? ప్రొడక్ట్ చేసిన రెండు చార్జెస్ ని వాటి మాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకున్నాం. అంటే అది పాజిటివ్ చార్జ్ అయినా నెగిటివ్ చార్జ్ అయినా ఆ పాజిటివ్ లో నెగిటివ్ లో పక్కకి తీసేయండి, ఆ పాజిటివ్ లో నెగిటివ్ లో కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి మనం చేయవలసిందల్లా వాటి మాగ్నిట్యూడ్స్ ని ప్రొడక్ట్ చేయడమే. వాటికి ఈ ఫోర్స్, ఈ కూలంబ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే విషయం చెప్తున్నారు. సో ఇంకే విషయం డిస్కస్ చేశారు వాళ్ళు? ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. సో రెండింటిని బేస్ చేసుకొని మనకి కూలంబిక్ లా ఆఫ్ ఫోర్స్ వస్తుంది. చాలా ఈజీ ఈక్వేషన్, బట్ కానీ రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. Capital F force is inversely proportional to, సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని ఎందుకు రాశానంటే ఇక్కడ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే 1/n రాయాల్సిన ఉంది, కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా అందుకని 1/n రాయాలి. సో 1/r12 హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. అంటే దాని అర్థం ఇక్కడ రాద్దాం. Force is inversely proportional to square of the distance. ఓన్లీ డిస్టెన్స్ కే కాదు, స్క్వేర్ చేస్తే ఆ డిస్టెన్స్ ని స్క్వేర్ చేస్తే అంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ చార్జ్ Q1 అండ్ Q2. Q1 Q2 మధ్యన డిస్టెన్స్ కి స్క్వేర్ చేయమంటున్నాడు. అంటే Q1 Q2 అనే రెండు ఛార్జీలు తీసుకున్నా, అవి పాజిటివ్ ఛార్జ్ అయినా నెగటివ్ ఛార్జ్ అయినా సరే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటే ఆ ఫోర్స్ కి ఈక్వేషన్ అదే రిపల్షన్ ఫోర్స్
కానీ వాటి మ్యాగ్నిట్యూడ్సే తీసుకోవాలి. ప్రొడక్ట్స్లో వాటి మ్యాగ్నిట్యూడ్సే తీసుకోవాలి. ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి అవన్నీ మీకు అనవసరం. ఇక్కడ ప్లస్లో మైనస్లో గొడవ లేదమ్మా. సో ఇక్కడ ప్లస్లో మైనస్లో కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఓన్లీ వాటి మ్యాగ్నిట్యూడ్స్నే ప్రొడక్ట్ చేయాలి. ఓకే, అది ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జెస్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎవరెవరికి మధ్యలో డిస్టెన్స్ Q1 Q2 కి మధ్యన డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్ ని కంబైన్ గా రాసుకోవాలి. ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెండోది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే, సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది వచ్చేసి మనకి సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ని కలుపుకొని ఒక ఈక్వేషన్ అనేది డెరైవ్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే so force is proportional to Q1 Q2 by R12 whole square. Okay, so force is proportional to complete ga em rasam Q1 into Q2 by R12 whole square. If for example Q1 Q2 రెండు సేమ్ గా ఉన్నాయి అనుకో, Q1 Q2 రెండు సేమ్ అనుకోండమ్మా, లేదా ఈక్వల్, రెండు ఈక్వల్ అయితే సిచువేషన్ ఏంటి, Q1 into Q2 అంటే ఇది Qనే ఇది Qనే, అప్పుడు సిచువేషన్ ఏంటి Q స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో Q స్క్వేర్. సో ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ బై ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం కాన్స్టెంట్ ని పెట్టాలి. ఓకేనా, సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 by R12 whole square. సో ఇదే కాన్స్టెంట్ మనకి. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం యూజ్ చేసిన కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. ఇది కాన్స్టెంట్ వాల్యూ ఇది. సో ఇది కాన్స్టెంట్ 1/4πε0 Q1 Q2 by R12 whole square. సో ఇక్కడ ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్, దానికి వాల్యూ కూడా చెప్తాం 8.8 × 10⁻⁻³ అని చెప్తాం. ఓకే, సో ఇది మొత్తాన్ని 9 × 10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్ స్క్వేర్ అని కూడా చెప్తారు. ఓకే, ఈ వాల్యూ రాసుకున్నా రాసుకోకపోయినా సరే F is equal to 1/4πε0 Q1 Q2 by R12 స్క్వేర్ అన్న విషయం మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకే, సో గుర్తుండడం అంటే ఏంటి, ఇమాజిన్ చేసుకోవాలి. రెండు ఫోర్స్లు ఉన్నాయి, రెండు ఛార్జ్లు ఉన్నాయి. అది ఒకటి పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, లేదా రెండు సేమ్ ఛార్జ్లు అవ్వచ్చు. సో సేమ్ ఛార్జ్లు అయితే రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది, అదే డిసిమిలర్ ఛార్జెస్ అయితే ఒకటి పాజిటివ్ నెగిటివ్ అయితే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. మరి ఫోర్స్ కి ఈక్వేషన్ ఏంటి, కూలుమ్ లా ఆఫ్ ఫోర్స్. అదేం చెప్తుంది, మ్యాగ్నిట్యూడ్ అంటే పాజిటివ్ కి నెగిటివ్ కి సంబంధం లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ కి బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ కి. సో ఇంత సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ కాదు ఇది, యాక్చువల్లీ సింపుల్ ఆన్సర్ కానీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 by R². లేదనుకుంటే Q1 Q2 సిమిలర్ గా ఉంటాయి లేదా ఈక్వల్ గా ఉంటే 1/4πε0 Q² by R12 whole square అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 1/4πε0 వాల్యూ రాస్తున్నాను, 9 × 10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్ స్క్వేర్. ఈ వాల్యూ కూడా రాయండి. నేను రౌండ్ చేశాను కదా, ఆ రౌండ్ చేసిన దానికి వాల్యూ అంటే 9 × 10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ అని చెప్తున్నాం కదా, కూలుంబిక్ ఫోర్స్, మరి దీనికి యూనిట్స్ ఏమవుతాయి, న్యూటన్స్ అవుతాయి అనమాట. ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్సే కదా, సో ఫోర్స్ కి యూనిట్స్ రాసుకునే ఏమైనా న్యూటన్స్ అని రాసాం. ఓకేనా, సో ఇదంతా కూలుంబిక్ లా ఆఫ్ ఫోర్స్ కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ ఇది ఆన్సర్. ఓకే, ఒకవేళ Q1 Q2 అనే రెండు ఛార్జ్లే లేవు, ఆ సిస్టంలో చాలా ఛార్జెస్ ఉన్నాయి, అంటే Q1 Q2 Q3 Q4 అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, Q3 Q4 Q5 Q6 అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ సిస్టమ్, ఒక సిస్టమ్ తీసుకున్నాం, కొన్ని ఒక కాపర్ వైర్ తీసుకున్నాం, అందులో 6 నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి లేదా 10 నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. మరి అప్పుడు కూలుంబిక్ లా ఆఫ్ ఫోర్స్ ఎలా చేంజ్ అవుతుంది? సో ఇది ఎలా చేంజ్ అవుతుందంటే బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూజ్ చేసుకొని చేంజ్ అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ని బేస్ చేసుకొని మీకు ఎంసెట్ లో ఒక బిట్ కూడా వస్తుంది. సో ఈ
ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ని బేస్ చేసుకొని మీకు ఎంసెట్ లో బిట్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ బేస్ చేసుకొని ఎఫ్ ఈక్వేషన్ ని ఇలా రాయొచ్చు. ఎలా అంటే 1/4πε0 ఎలా రాసుకోవచ్చు, q1 q2 by r12 స్క్వేర్, ఓకేనా, ప్లస్ మరి q2 q3 by r23 హోల్ స్క్వేర్ ప్లస్ సో అలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. q3 q4 by r34 హోల్ స్క్వేర్ సో అలా రాసుకుంటూ వెళ్ళాలి. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. సో ఇదే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూజ్ చేసుకొని మోర్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నట్టయితే 2 కన్నా ఎక్కువ చార్జెస్ ఉన్నట్టయితే ఈక్వేషన్ ఇలా మాడిఫై అవుతుంది అనమాట. q1 q2 by r12 హోల్ స్క్వేర్ by q2 q3 by r23 హోల్ స్క్వేర్ q3 q4 by r34 హోల్ స్క్వేర్ అలా రాసుకుంటూ వెళ్తాం. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. 1/4πε0 అంటే కాన్స్టెంట్ k, కాన్స్టెంట్ వాల్యూ. దీని వాల్యూ వచ్చి 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుంబ్ స్క్వేర్ అనే విషయం తెలిసిందే. సో దీన్ని బేస్ చేసుకొని వాటి వాల్యూస్ ఇస్తారు. q1 చార్జ్ వాల్యూ, q2 చార్జ్ వాల్యూ, q2 q3 q4 అలా ఇస్తారు. చార్జెస్ ఇస్తారు, వాటి మధ్య డిస్టెన్స్లు కూడా ఇస్తారు. సో నువ్వు దాన్ని బేస్ చేసుకొని కూలుంబిక్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న కాన్సెప్ట్ చూడాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసాక ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఫస్ట్ కూలంబ్స్ లా యూస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ఎలాగో చూడాలి. నెక్స్ట్ గాస్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ఎలాగో చూడాలి. అక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అంటే చార్జెస్, ఎలక్ట్రిక్ చార్జెస్, ఫీల్డ్స్ చాప్టర్. ఓకే, తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్, కెపాసిటెన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ప్లస్ క్యూ అనే చార్జ్ తీసుకున్నాం. ఓకే, సో ఈ ప్లస్ క్యూ చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుందని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇదంతా ఎలక్ట్రిక్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, సో ఈ లైన్స్ లో టెస్ట్ చార్జ్ Q0 ని ప్లేస్ చేయమంటున్నారు. టెస్ట్ చార్జ్ అంటే మనం టెస్ట్ చేయడానికి అన్నమాట. సో టెస్ట్ చేసే చార్జ్ ఇది. సో టెస్ట్ చార్జ్ Q0 ని ప్లేస్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది పాజిటివ్ చార్జ్ అయితే ఈ రెండింటి మధ్య వచ్చే ఫోర్స్ రిపల్షన్ ఫోర్స్ అవుతుంది. అవునా, ఈ రెండింటి మధ్య వచ్చే ఫోర్స్ మనకి రిపల్షన్ ఫోర్స్ అయ్యింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెగిటివ్ చార్జ్ అనుకోండి. ఈ టెస్ట్ చార్జ్ మనకి నెగిటివ్ చార్జ్ అయితే ఈ రెండింటి మధ్య వచ్చే ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ అవుతుంది. ఈ రెండింటి మధ్య వచ్చే ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ అవుతుంది బేస్డ్ ఆన్ టెస్ట్ చార్జ్. ఆ టెస్ట్ చార్జ్ ని బేస్ చేసుకొని మనం అది రిపల్షన్ ఫోర్సా అట్రాక్షన్ ఫోర్సా చెప్తున్నాం. సో అంటే ఆ ఫోర్స్ కి ఈ చార్జ్ కి మధ్య ఉన్న రిలేషనే. అంటే క్లారిటీగా చెప్పుకోవాలంటే ఈ అట్రాక్షన్ ఫోర్స్ కి రిపల్షన్ ఫోర్స్ కి గానీ, లేదా అట్రాక్షన్ ఫోర్స్ కి గానీ, లేదా రిపల్షన్ ఫోర్స్ కి గానీ ఈ టెస్ట్ చార్జ్ కి మధ్య ఉన్న రిలేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E అని చెప్తారు. ఓకే, so electric field is nothing but the force, whether it is attraction force or repulsion force experienced by a test charge. So definition చూసినట్టయితే force, simply force అని చెప్తారు. అంటే అది attraction force అయినా అవ్వచ్చు, లేదా repulsion force అయినా అవ్వచ్చు. Force experienced by a test charge Q0. టెస్ట్ చార్జ్ Q0 when ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది, when it is placed in the effect of electric lines. When it is placed in the effect of electric lines. When it is placed in the effect of electric lines. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఎక్కడైతే ఎలక్ట్రిక్ లైన్స్ ఎగ్జిబిట్ అవుతాయి అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ అయినా ఇన్వర్డ్ డైరెక్షన్ అయినా ఏదైనా సరే ఎక్కడైతే
అట్రాక్షన్ ఫోర్స్ అయినా అవ్వచ్చు, రిపల్షన్ ఫోర్స్ అయినా అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. సో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాం. ఓకే, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ టెస్ట్ చార్జ్ Q0 when it is placed in the effect of electric lines లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ లైన్స్ అని చెప్తారనమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి డెఫినిషన్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇది ఈక్వేషన్ పరంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to F by Q0, F by Q0 అని చెప్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to F by Q0. F is nothing but Coulomb force. ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది. సో F is nothing but Coulomb force. F is nothing but a Coulomb force. Okay, so electric field E is equal to F by Q0 అని చెప్తాం. సో మనం Coulomb force కి ఈక్వేషన్ ఆల్రెడీ ఇందాకే జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం 4 మార్క్స్ క్వశ్చన్. ఏమని? F is equal to 1 by 4 pi epsilon naught. ఇక్కడ ఒక చార్జ్ వాల్యూ ఎంత మనకి? Q. రెండో చార్జ్ వాల్యూ ఎంత? Q0. అవునా, రెండు చార్జ్లు ఉన్నాయి, వీటి మధ్య డిస్టెన్స్ ఏమో మనకి R. ఓకే, సో అదే విషయం రాద్దాం. ఏమని? Q into Q0 by R square. ఓకే, Q into Q0 by R square. కానీ మనకి ఇక్కడ Q0 మల్టిప్లికేషన్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే Q0 మల్టిప్లికేషన్ ఉంది. మరి ఇటు సైడ్ తీసుకొస్తే అది ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈక్వేషన్ రాయాలంటే Coulomb force F by Q0. ఓకే, Coulomb force F by Q0. సో ఇప్పుడే డిస్కస్ చేసిన విధానం ఏంటి? Coulomb force కి ఈక్వేషన్ F is equal to 1 by 4 pi epsilon naught Q into Q0 by R square అని డిఫైన్ చేసాం. ఓకే, సో ఇక్కడ Q0 మనకి మల్టిప్లికేషన్ ఉంది, సో ఇటు సైడ్ తీసుకొస్తే అది డివిజన్ కింద అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకుందాం? ఏమని? F by Q0 will be equal to 1 by 4 pi epsilon naught Q by R square. ఓకేనా, కానీ మనకి తెలుసు ఏమని? E will be equal to F by Q0. E will be equal to F by Q0. అది ఇక్కడే రాసాం మనం ఆ విషయం. సో అందుకని E కి వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? E will be equal to 1 by 4 pi epsilon naught Q by R square అవుతుంది. ఓకే, E will be equal to ఏమని చెప్పొచ్చు? 1 by 4 pi epsilon naught Q by R square, where R is the distance between charge Q and Q0. Q కి Q0 కి మధ్య ఉన్న డిస్టెన్స్ R అవుతుంది. ఓకేనా, సో E will be equal to ఫార్ములా ఏంటి? 1 by 4 pi epsilon naught Q by R square. మరి యూనిట్స్ చెప్పాలి కదా, యూనిట్స్ ఏమని చెప్తాం? ఫోర్స్ కి ఆల్రెడీ యూనిట్స్ న్యూటన్స్, అవునా? ఫోర్స్ కి ఆల్రెడీ యూనిట్స్ న్యూటన్స్, ఆ విషయం మనకు తెలిసిందే. సో అది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లోనే నేర్చుకుంటారు, ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్స్ అనే విషయం. మరి చార్జ్ కి యూనిట్స్ సో ఫస్ట్ క్లాస్ చెప్పారు, అంటే ప్రీవియస్ క్లాస్ చెప్పుకోరు. చార్జ్ కి యూనిట్స్ కూలమ్స్, అంటే న్యూటన్ బై కూలమ్స్ యూనిట్స్. N by C అంటే న్యూటన్ బై కూలమ్స్. సో ఇక్కడ రాసినట్టయితే న్యూటన్ బై కూలమ్స్ అని చెప్తాం. సో యూనిట్స్ అంటే E కి న్యూటన్ బై కూలమ్స్ ఈక్వేషన్ చెప్పమంటున్నట్టయితే 1 by 4 pi epsilon naught Q by R square. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, చాలా సార్లు ప్రీవియస్ పేపర్ లో కూడా అడిగారు. సో కొలంబిక్ లా ఆఫ్ ఫోర్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో ఈ డెఫినిషన్ రాసి డయాగ్రామ్ వేసి ఈ డెరివేషన్ అంతా రాసినందుకు పడతాయి 4 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ కేసులు ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఎలా ఉంటుంది, అది యాక్సియల్ లైన్ లో పెడితే ఎలా ఉంటుంది, ఈక్విటోరియల్ లైన్ లో పెడితే ఎలా ఉంటుందో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ క్యూను అంటే క్యూ చార్జ్ క్యూని బేస్ చేసుకొని ఎఫ్ఈ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ కూడా చెప్పొచ్చు. నేను అంటే టెస్ట్ చార్జ్ Q0 గురించి మాట్లాడలేదు, ఓన్లీ మనం ఇక్కడ తీసుకునే క్యూ గురించి. ఓకే, సో ఇది క్యూ తీసుకున్నా, పాజిటివ్ క్యూ అయితే ఒకవేళ క్యూ కనుక పాజిటివ్ అయితే ఓకే ఫోర్స్ మనకి ఈ డైరెక్షన్ లో ఉంటుందంట. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయో ఫోర్స్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది. కానీ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఆ డైరెక్షన్ లో ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉన్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్ లోనే, రెండు సేమ్ డైరెక్షన్ లో. ఒకవేళ క్యూ అనేది పాజిటివ్ అయితే మనం తీసుకునే చార్జ్ టెస్ట్ చార్జ్ గురించి మాట్లాడట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. అది పాజిటివ్ అయితే ఈ ఉన్న ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. అదే ఒకవేళ మనం నెగిటివ్
నెగటివ్ ఛార్జ్ కనుక తీసుకున్నట్టయితే ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇది ఫోర్స్ డైరెక్షన్, దీనికి ఆపోజిట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఫోర్స్ డైరెక్షన్ ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంటే ఆపోజిట్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంటే డైరెక్షన్ లో చెప్పడం కోసం అంతే. అంటే ఒకవేళ మనకి టెస్ట్ ఛార్జ్ గురించి నేను అస్సలు మాట్లాడలే. టెస్ట్ ఛార్జ్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అని తీసుకోవచ్చు, నెగిటివ్ మాక్సిమం 99% పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. టెస్ట్ ఛార్జ్ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. టెస్ట్ ఛార్జ్ Q0 గురించి నేను ఏం డిస్కస్ చేయట్లేదు. టెస్ట్ ఛార్జ్ Q0 గురించి ఏం డిస్కస్ చేయట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఛార్జ్ గురించి మాత్రమే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ గురించే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ కనుక ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ అయితే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయని అంటున్నారు. నేను టెస్ట్ ఛార్జ్ గురించి ఏ రకంగా మాట్లాడలేదు. టెస్ట్ ఛార్జ్ మాక్సిమం పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. 99% పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే రిమైనింగ్ 1% నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే అది వేరే విషయం. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయం నేను బోర్డు మీద కూడా రాసిన ఒకసారి క్లారిటీ రావడం కోసం. సో దీనికి ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. కానీ ఒకవేళ ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, అంతే తేడా. ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ పాజిటివ్ ఛార్జ్ అయితే, ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ ఛార్జ్ అయితే. ఓకే, సో ఆ ఛార్జ్ పాజిటివ్ నెగిటివ్ న బేస్ చేసుకొని రెండు డైరెక్షన్లు ఉంటాయి, అది మీకు ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది. సో ఒకవేళ Q ఈస్ పాజిటివ్ అయితే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్. అదే ఛార్జ్ కనుక నెగిటివ్ అయితే ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. సో టెస్ట్ ఛార్జ్ గురించి నేను ఏం మాట్లాడలేదు. మాక్సిమం 99% టెస్ట్ ఛార్జ్ అన్ని యూనిట్ పాజిటివ్ ఛార్జ్ లేదా పాజిటివ్ ఛార్జెస్ నే తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, E = F/Q0 అని. దీన్ని బేస్ చేసుకుని F will be equal to Q0 into E అని రాయొచ్చు. కానీ జనరల్గా ఫోర్స్ అని రాయమంటే F will be equal to Q into N కూడా రాస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేదా ఐఐటికి లేదా నీట్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది బాగా ఇంపార్టెంట్ ఫార్ములా. F will be equal to Q into E. వెన్ Q0 into E అని చెప్పొచ్చు లేదా Q into E అని చెప్పొచ్చు. అంటే ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఈ క్వశ్చన్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇదంతా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన డెఫినేషన్లు డెరివేషన్లు ఏదైనా సరే. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటో చూడాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ డైపోల్. డైపోల్ అంటే సేమ్. డైపోల్ అంటే రెండు పోల్స్ అని అర్థం. డై అంటే 2 అని అర్థం, పోల్స్ అంటే సేమ్ ఛార్జెస్ ఉంటాయని అర్థం. అంటే ఒక పాజిటివ్ Q ఒక నెగిటివ్ Q రెండు సేమ్ అమ్మ. అంటే ఇది పాజిటివ్ 1 కూలుంబ్ ఉంటే ఇది పాజిటివ్ 1 కూలుంబ్ ఉండాలి, అంతేగాని ఇది నెగిటివ్ 1 కూలుంబ్ ఉండాలి. అంతేగాని ఇది పాజిటివ్ 1 కూలుంబ్ ఉంటే ఇది నెగిటివ్ 2 కూలుంబ్స్ అంటారంటే అది డైపోల్ అవ్వదు, ఓన్లీ ఛార్జెస్ అవుతాయి అంతే. సిమిలర్ ఛార్జెస్ అంటే సేమ్ ఛార్జెస్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a. వాటి మధ్య డిస్టెన్స్ 2a ఉంటే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటారు. అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. ఈక్వల్ అన్న పదం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ +1 కూలుంబ్ ఉండి ఇక్కడ -2 కూలుంబ్స్ ఉంటారంటే తప్పు. ఈ కేసే తప్పు అసలు. అప్పుడు అది ఎలక్ట్రిక్ డైపోల్ అవుతుంది, నార్మల్ ఛార్జ్ అవుతుంది అంతే. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ separated by distance 2a. సో 2a అనే డిస్టెన్స్ తో సెపరేట్ అయితే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని చెప్తారు. ఓకే, సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a అంటే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని చెప్తాం. ఓకే, రెండు ఈక్వల్ ఆపోజిట్ గా ఉండాలి ఖచ్చితంగా, సేమ్ చార్జెస్ ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని చెప్పరు. ఓకే, మాగ్నిట్యూడ్ సేమ్ గా ఉండాలి. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 అలాగే ఉండాలి. ఓకే, ఒకటి పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఇంకోటి నెగిటివ్ అయి ఉండాలి. సో వీటిని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ కి డైపోల్ మూమెంట్ అనే ఈక్వేషన్ చెప్పాలి. జస్ట్ ఈక్వేషన్ చెప్తే సరిపోతుంది. డైపోల్ మూమెంట్
డైపోల్ మూమెంట్ P అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఓకే, P విల్ బి ఈక్వల్ టు Q ఇంటూ 2A. Q ఇంటూ 2A. P విల్ బి ఈక్వల్ టు, జస్ట్ ఈక్వేషన్ తెలుసుకుంటే సరిపోద్ది ఈ లెవెల్కి, మీరు ఇంటర్ లెవెల్కి. డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2A. ఓకే, సో ఆ ఈక్వేషన్ని బేస్ చేసుకొని కూడా మీకు బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. F ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ E అనేది ఒక ఈక్వేషన్. E విల్ బి ఈక్వల్ టు 1/4πε0 Q/r² అనేది ఒక ఈక్వేషన్. సో డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2A అనేది ఒక ఈక్వేషన్. సో ఇదంతా మనకి డైపోల్ మూమెంట్కి సంబంధించిన డెఫినేషన్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో డైపోల్ మూమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే, డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, యాక్సియల్ ఫీల్డ్, ఈక్వటోరియల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం.